ఈ ఉదయకాల సమయమందు దేవుడు తన వాక్యము ద్వారా, తన మాట ద్వారా మన జీవితాలను బలపరచుచున్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ వాగ్దానకరమైన మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ రక్త సంబంధులకు, అనేకులకు తెలియపరచండి. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులకు, మీ ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో, అలాగే మీరు షేర్ చేసి ఈ వాగ్దానకరమైన మాటలను వారికి కూడా పంపించండి. సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయించండి. అనేకులకు దీవెనకరమైన వాక్య సందేశాన్ని మీరు కూడా ఈ వాగ్దానకరమైన మాటలు వారికి పంపించి వారి జీవితాలను బలపరచగలిగిన, సువార్తను అందించగలిగిన వారిగా పాలుభాగస్తులుగా ఉండాలని చెప్పి ప్రభు పేట మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ దిన వాక్యము ద్వారా మనము దేవుని మాటలు విందాం. కొద్ది సమయాన్ని దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ప్రభు సన్నిధిలో మనకి ముందుకు నడిపించబడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం అనేకమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, అనేకమైన వాటి మీద ఆశ కలిగి ఉంటాం. కానీ మానవ జీవితానికి ఎన్ని ఉన్నా, ఎన్ని లేకపోయినప్పటికీ కూడా మనకి ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కొరతగా మనకు కనబడుతూ ఉంటుంది, ఇంకా ఏదో మనకి లోటుగా ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే మనకి తృప్తి అనేది లేని వారంగా మనం ఉంటూ ఉంటాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరచబడుతుంది. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలు బలపరచబడినట్లుగా దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 90వ కీర్తన 14వ వచ్చిన భాగంలో రాయబడిన మాటను మనము చదువుకుందాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు తృప్తిపరిచే దేవుడు మనకున్నాడని తన వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు నీవు దేవునితో సహవాసము కలిగి, ఉదయకాలమందు నీవు ప్రార్థించి దేవుని యొక్క కృపలో నడిపించబడుతున్నప్పుడు ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఏ రీతిగా మనల్ని తృప్తిపరుస్తాడు అని మనం ఆలోచన చేస్తే కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన భాగంలో రాయబడిన మాటను మనం చూడగలిగితే, తృప్తిపరిచే దేవుడు తన వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. 65వ కీర్తన 4వ వచ్చిన భాగంలో రాయబడిన మాటలు మనము చూడగలిగితే, అక్కడ రాయబడిన మాటను మనము చదువుదాం. చూడండి. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము అంటున్నాడు. నిజమే. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ ఆలయంలోనికి నీవు వచ్చినప్పుడు, దేవుని మందిరంలోనికి నీవు వచ్చినప్పుడు ఆయన తన మేలు చేత ఆయన మందిరంలోనికి నడిపించబడిన నీ జీవితానికి దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి, అద్భుతమైన మేలులు చేసి, ఆయన నీ హృదయమును తృప్తిపరచగలిగిన దేవుడు, నీ కుటుంబాన్ని మేలు చేత తృప్తిపరచగలిగిన దేవుడు, నీ జీవితాన్ని ఆత్మీయమైన విశ్వాసములో ఆయన వాక్యము చేత మేలు చేసి నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు. ఎందుచేతనంటే ఆయన వాక్యాన్ని నీ హృదయంలోనికి వెళితే నీ హృదయము తృప్తిపరచబడుతుంది. నీ కుటుంబంలోనికి వస్తే నీ కుటుంబం తృప్తిపరచబడుతుంది. నీ జీవితంలోనికి వస్తే ఆయన సర్వ రోగాలను విడుదలపరిచి నిన్ను తృప్తిపరచగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తృప్తిపరిచే దేవుడు. తృప్తిపరిచే దేవుని నామమున నీవు స్తుతిస్తూ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయగలిగిన దేవుడు. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు. కీర్తన భాగములో 35వ కీర్తన 8వ వచ్చిన భాగములు అంటున్నాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు అంటున్నాడు. నిజమే. దేవుని యొక్క వాక్యము చేత నీవు బలపరచబడి, దేవుని మాటల చేత నీవు బలపరచబడిన నీ జీవితాన్ని ఆయన వాక్యములో ఉదక స్నానము చేత నువ్వు భద్రపరచబడినప్పుడు
ఆయన వాక్యముతో నువ్వు బలపరచబడిన నీ జీవితాన్ని బట్టి నీవు ఆయన సన్నిధిలో ఆయన మందిరములో నీవు నిలిచి ఉన్నప్పుడు, నువ్వు కూర్చుని ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితానికి, నీ బ్రతుకునకు మేలు చేయగలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరచబడుతుంది. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు అంటున్నాడు. నిజమే, వారి జీవితాలు సమృద్ధి కలిగిన జీవితాలుగా మార్చబడి పరిపూర్ణమైన విశ్వాసములో, పరిపూర్ణమైన భక్తిలో ఎదగగలుగుతున్న వారి కుటుంబాలను దేవుడు సంతృప్తిని ఇవ్వగలిగిన దేవుడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంతృప్తి ఎక్కడ కలుగుతుందంటే దేవుని మందిరములో మాత్రమే, దేవుని సన్నిధిలో మాత్రమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నిజమే, మనం కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని మహిమపరుస్తూ ఉంటున్నప్పుడు ఆయన మన ఎడల దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేయగలిగిన దేవుడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాటలో దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. ఆయన పరిశుద్ధాలయము చేత మేము తృప్తి నొందుచున్నాము అని అంటున్నాడు. నిజమే, దేవుని పరిశుద్ధ ఆలయములో, దేవుని మందిరములో దేవుని యొక్క వాక్యము చేత మనము తృప్తి పొందుచు ఉన్నాం, మేలు నొందుచు ఉన్నాం. అంతేకాదు తన వాక్యం ద్వారా మరొక మాటలు అంటున్నాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథములో కీర్తన భాగములో 103వ కీర్తన 5వ వచన భాగములు అంటున్న మాటను మనము చదువుకుందాం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుదును అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మేలు చేసి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ పక్షమున దేవుడు జరిగించి ఆయన నీకు మేలు చేస్తూ ఉన్న దేవుడు. ఆ మేలు చేయటమే కాదు, ఆ మేలు చేత నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. ఏమండి, మానవ జీవితంలో ఎన్ని మేలులు చేసినా, ఎన్నో కార్యాలు చేసినా తృప్తి అనేది ఉన్నదా అంటే లేదు. ఏమండి, మానవ జీవితంలో తృప్తి అనేది లేదు. ఇంకా నాకు ఏదో నేను పొందాలి, నేను ఇంకేదో సాధించాలి, నేను ఏదో ఇంకాను పొందుకోవాలని చెప్పి అనేకమైన ఆలోచనలతో మనము కలిగి ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము ద్వారా తృప్తిపరిచే దేవుడు. ఆయన నిన్ను బలపరిచి నీ కుటుంబాన్ని పోషింప చేయగలిగిన దేవుడు. దేవుని యొక్క వాక్యం అంటున్నాడు, కరువులో కూడా వారిని నేను తృప్తిపరిచేదను అంటున్నాడు. నిజమే, కరువు కాటకములలో నీవు ఉండినవో, ఆర్థికమైన పరిస్థితుల్లో నీవు ఉండినవేమో, అలాగే నీ కుటుంబంలో ఏది లేదని నువ్వు బాధపడుతున్నావేమో, తృప్తిపరిచే దేవుడు తన వాక్యం ద్వారా అంటున్నాడు, నీ కుటుంబాన్ని సమృద్ధి కలిగిన కుటుంబముగా మార్చగలిగిన శక్తిమంతుడు ఆయనే. మరి నువ్వు ఆయనని స్వీకరించగలుగుతున్నావా? ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరించగలుగుతున్నావా? ఆయన వాక్యము ద్వారా నువ్వు వినగలుగుతున్నావా? ఆయన వాక్యము ద్వారా బలపరచబడగలుగుతున్నావా? అలాగూ బలపరచబడిన రోజున, ఆయన వాక్యమును విన్న రోజున, ఆయన మాట వినుట ద్వారా నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు తృప్తిపరిచే దేవుడు, అద్భుతమైన కార్యములు చేయగలిగిన దేవుడు. అంటే అద్భుతమైన కార్యాలు చేస్తున్న దేవాది దేవుని నామమును బట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా మీ కుటుంబాలు, మీరు మీ జీవితాలను తృప్తి పొందుదురుగాక. అటు తృప్తి కలిగిన వాక్యము ద్వారా బలపరచబడి విశ్వాసమైన జీవితంలో మీ కుటుంబాలు సమృద్ధిగా కలిగించబడునుగాక. అటు వాక్యము ద్వారా, అలాగే దేవుని మాట ద్వారా మీ జీవితంలో తృప్తి పొంది విశ్వాస జీవితంలో నడిపించబడుదురుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు అయ్యా. తృప్తిపరిచే దేవుడు అని నీ వాక్యం ద్వారా తెలియపరిచావు ప్రభా. నిజమే అయ్యా నాయన, ప్రతి ఒక్కరూ నీ మందిరము చేతను, అయ్యా మేలు చేతను, నీ పరిశుద్ధ ఆలయము చేతను వారు తృప్తి నొందుదురు అని నీ వాక్యం ద్వారా తెలియపరిచాం. అటు తృప్తి పరచబడగలిగిన జీవితాలుగా ఉన్నట్లు మీరు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.